సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మున్మంత్ వాయిస్. ఈరోజు అయితే మా డే 1 ఇన్ మున్నార్ పోస్టింగ్ ఇన్ మార్నింగ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇది నా గ్యాంగ్, చూస్తున్నారు అందరినీ. సో ఈరోజు అయితే మీకు చెప్పబోతున్నా మా ఏమేమి డిపార్ట్మెంట్స్లో మేము అలౌట్ అయినామని. మైసెల్ఫ్, నేను క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో అలౌట్ అయినా. హరీష్, I'm in surgical OT. Surgical. My department physician. కర్షు, Mine is gynecology. సో మొత్తం అయితే వీడియో చూడండి. ఈరోజు మేము ఏమేమి కేసెస్ చూసామో మీకు అన్ని డిస్కస్ చేస్తా. సో డూ వాచ్ ఫుల్ వీడియో. వన్స్ అగైన్ గైస్, సో ఈరోజు అయితే నా ఫస్ట్ కేసు అయితే ఫస్ట్గా మా డాక్టర్ పేరు అయితే నాకు టీచ్ చేసే డాక్టర్ పేరు డాక్టర్ మార్లిన్ కింగ్సన్. సో ఆయన చిత్తూరు డిస్టికే, మనోడే, మునార్లో వర్క్ చేస్తున్నాడు, మైగ్రెంట్. సో ఆయన అయితే మాకు ఈరోజు మార్నింగ్ వెళ్ళడంతోనే 9 o'clockకి మేము హాస్పిటల్ రీచ్ అయ్యాం. 9:30కి మా ఫస్ట్ కేసు వచ్చింది. ఎవరంటే ఒక 2.5 years ఏజ్డ్ స్మాల్ గర్ల్. సో తనకి రైట్ సైడ్ ఇక్కడ టెంపోరో ఆక్సిపిటల్ పెరైటల్ జంక్షన్ దగ్గర ఒక చిన్న బంప్ వచ్చింది. ఎందుకంటే తను కింద పడింది. కింద పడడం వల్ల ఇంత పెద్ద ఉబ్బింది. తనకి ఉబ్బడం వల్ల ఏంటంటే డాక్టర్ దాన్ని మొత్తం త్వరగా చెక్ చేసి తను ఇస్ అనేబుల్ టు వాక్ ఆర్ నో, సో చూసేసి తను నడుస్తుందో ప్రాపర్గా లేదో చెక్ చేసేసి ఊండ్ ఎంత డీప్ అయిందో చూసిండు. ఊండ్ ఏం డీప్ అవ్వలేదు, నార్మల్ పైన స్క్రాచ్ అయింది. ఏంటంటే ఉబ్బింది తనకు అంతే. సో డాక్టర్ అంతా నార్మల్ చెక్ చేసేసి తనకి నార్మల్ ఫస్ట్ ఎయిడ్ డ్రెస్సింగ్ చేసేసి సో ఒక టీటీ ఇంజెక్షన్ ఇచ్చాడు. టీటీ ఫుల్ ఫామ్ ఏంటంటే టెటానస్ టాక్సైడ్ అని నేర్చుకున్నా ఈరోజు. సో టీటీ ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు పక్కా హెడ్ ఇంజురీని నెగ్లెక్ట్ చేయకూడదు, 24 hours అబ్జర్వేషన్లో ఉండాలి కిడ్నీ. ఎందుకంటే హెడ్ ఇంజురీ ఏదైనా కూడా లోపల బ్లడ్ వెసిల్స్ డ్యామేజ్ అయినా ఏదన్నా పక్కా 24 hours టైం పడుతుందంట రియాక్ట్ అవ్వడానికి. సో అప్పుడు మనకు తెలుస్తుందంట హెడ్ ఇంజరీస్ ఆర్ వెరీ డేంజరస్. సో తనకైతే సిటీ స్కాన్ రికమెండ్ చేశాడు. పేరెంట్స్ 24 hours తర్వాత అబ్జర్వేషన్ తర్వాత దాన్ని కన్సిడర్ చేస్తా అన్నాడు. ఇది నా ఫస్ట్ కేసు ఈరోజు 9:30 డ్యూరేషన్లో. సో హరీష్, నీ ఫస్ట్ కేసు ఏంటి? Yeah, we went for surgical OT. OT means operation theatre. And me and Sumit, we both went. And in there, our first case was an hernia, umbilical hernia, plus hyperplasty, they did. And about that, he will say in Telugu. ఓకే సుమిత్. ఆపరేషన్స్ వెళ్ళినాక మాకు ఆపరేషన్స్ గడవడానికి 4 hours దాకా టైం పట్టింది. తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయింది. లంచ్ బ్రేక్ తర్వాత ఇంకా మాకు ఓపీ స్టార్ట్ అయింది అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో. అక్కడ ఇంకా నేను, హరీష్, ఇంకా డాక్టర్ సార్ ఉండే. దగ్గర 20 కేసెస్ దాకా చూసినాం. 20 కేసెస్లో దగ్గర 3 కామన్ కేసెస్ ఏమొచ్చినాయి అంటే అపెండిసైటిస్ గురించి. అపెండిక్స్ ఎవరెవరికి అయితే అవుతుందో వాళ్ళకి సర్జరీ అయిపోయినాక వాళ్ళకి ఒక 4 months అన్న 1 year తర్వాత అన్న పెయిన్ వస్తుంది. అది టచ్ అయితే కానీ అట్లేమి కాదు. ఏదన్నా ఫుడ్ ఎన్గల్ఫ్ చేసినప్పుడు అట్లాంటి పెయిన్స్ వస్తే అది దేనివల్ల అక్కడ ఎప్పుడైతే సర్జరీ జరుగుతుందో ఆ సర్జరీ క్లియర్గా అపెండిసైటిస్ ఆపరేట్ చేయకుండా చిన్న పార్ట్ అన్న వదిలేస్తే అది స్టంప్లా గ్రో అవుతుంది. ఆ స్టంప్ వల్ల ఆ పెయిన్ అనేది కాజ్ అవుతుంది. అట్లాంటి కేసెస్ ఒక 3 దాకా చూశాను. అది చాలా కామన్ అవుతుంది ఇక్కడ వాళ్ళకైతే మ్యాక్సిమం అపెండిక్స్ కేసెస్ చాలా ఉన్నాయి. ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 30 దాకా అవే కేసెస్ చాలా ఉన్నాయి. అలాగా என் டிபார்ட்மெண்ட் வந்து ஃபிசிஷியன். என் டாக்டர் நேம் வந்து நடராஜன். அவர் தமிழ்நாட்டில் இருந்து வந்திருக்காரு. ஒரு வயசான பாட்டி வந்தாங்க. அவங்களுக்கு பேக் பெயின் இருந்துச்சு. அது என்ன அது என்னன்னு பார்க்கறதுக்காக வந்தாங்க. அப்போ டாக்டர் அவங்கள வைட்டல் டெஸ்ட்டெல்லாம் எடுத்துகிட்டு வர சொன்னாங்க. அப்போ அதில் வைட்டல் டெஸ்ட்டில் ப்ளட் ப்ரெஷர், பிபி, ப்ளட் ப்ரெஷர், சுகர், பல்ஸ் எல்லாம் செக் பண்ணிவிட்டு அவங்களுக்கு என்ன இருக்குன்னு ஈவினிங் சொல்கிறேன்னு சொன்னார். ஈவினிங் போய் பார்க்கையில் அவங்களுக்கு வைட்டமின் லெவல் குறைவாகவும் கொலஸ்ட்ரால் கூடுதலாகவும் இருந்துச்சு. இன்னும் வெயிட் செக் பண்ணும்போது வெயிட் பாடிக்கு வயசுக்கு ஏற்ற வெயிட் இல்லை. ஸோ சார் ப்ரிஸ்క్రిప్షన్ கொடுத்துருக்காரு. ట్రాన్స్లేటర్ మనది. సో గైస్, కార్తిక తమిళ్లో మాట్లాడింది. తనకి మొత్తానికి తెలుగు రాదు, ఖచ్చితంగా తెలుగు వచ్చి హరీష్కి కొంచెం తెలుగు అర్థమైద్ది, హరీష్కి కూడా రాదు. సో నేనే వీళ్ళ ముగ్గురికి నేనే ట్రాన్స్లేటర్ ప్రజెంట్. కార్తిక తమిళ్ ఏం చెప్పిందంటే తను ఫిజిషియన్ డిపార్ట్మెంట్ కదా. సో తన డాక్టర్ పేరు ఏంటంటే నటరాజన్. సో ఆయనకి ఈరోజు ఒక ఓల్డ్ పేషెంట్ వచ్చింది, ఓకేనా, ఫీమేల్ ఓల్డ్ పేషెంట్ వచ్చింది. సో తన కంప్లైంట్స్ ఏంటంటే తనకి బ్యాక్ పెయిన్ బాగుంది, లంబర్ రీజియన్లో ఇక్కడ బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది. సో డాక్టర్ కొన్ని వైటల్స్ చెక్ చేసిండు. వైటల్స్లో మనకి పల్స్, రెస్పిరేటరీ రేట్, ఇంకా బీపీ, షుగర్ అన్నీ చెక్ చేస్తారు.
ఆ వైటల్స్ చెక్ చేసినాక డాక్టర్కి ఏం తెలిసిందంటే తనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని తెలిసింది. సో మార్నింగ్ మొత్తం చూసి ఈవినింగ్ వరకు రిపోర్ట్స్ ఇస్తా అన్నాడు, తన బ్లడ్ టెస్ట్ కానీ అన్నీ. సో ఈవినింగ్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే తనకి వైటమిన్ లెవెల్స్ తక్కువ ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ తన బాడీ మాస్ ఇండెక్స్కి తన ఏజ్కి తన వెయిట్ చాలా ఎక్కువ ఉంది. సో దాని ప్రకారంగా డాక్టర్ తనకి కొన్ని మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేసిండు. ఈరోజు కార్తిక పేషెంట్ పరిస్థితి అది నాకు అర్థమైంది అయితే. అంతేనా కార్తిక? Today, as soon as we entered, we met the doctor. Her name is Soumya Rani. She's a gynecologist. She's from Hyderabad. And the first thing which she taught us was the basic things which we should know before entering the gynecology department, which is to know about taking the history of a patient and knowing some basic terms and gynecology instruments which is used in that department. And the first case today was with a pregnant lady. She was 6 months pregnant and she came to test the heartbeat of the baby, and it was all normal. Yeah, that's it. సో గైస్ మీకు ఫన్నీ విషయం చెప్పాలి. ఈరోజు ఏమైందంటే హాస్పిటల్లో జనరల్ వార్డ్లో, సో మా డాక్టర్ మార్లిన్ అయిందే, నేను ఇంకొక అమ్మాయి ఉండే మా క్లాస్మేట్ అశ్వతి అని. సో మేమిద్దరం సార్ కింద ఉన్నాం వర్కింగ్లో. సో ఒక పేషెంట్ వచ్చిండు, ఏంటంటే తనకి కిడ్నీస్లో స్టోన్స్ ఉండే. సో కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి వచ్చిండు. సో సార్కి చూపిస్తాడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, స్టమక్లో, లోవర్ అబ్డామిన్లో, కడుపులో పెయిన్ అవుతుంది అన్నాడు. సో పెయిన్ అవుతుందంటే డాక్టర్ తను ఇక్కడ కూల్ ఉంటుంది కదా, సో తను ఒక స్వెటర్ వేసుకొని ఉన్నాడు. స్వెటర్ లోపల లైటర్ ఉండేది. సో సార్ ఏం చేసిండంటే యూజువల్గా ప్రెస్ చేసి చూడాలి అంటే పెయిన్ ఇంటెన్సిటీ ఎంత ఉందని. సో డాక్టర్ ప్రెస్ చేయడంతోనే తన స్వెటర్ పాకెట్లో ఉన్న లైటర్ బయట పడింది. సార్ మలయాళంలో, ఇక్కడ మలయాళీస్ ఉంటారు కదా, ఇదేందా అని అడిగిండు, అంటే ఇదేంటి అని అడిగిండు. సో వాడు కవర్ చేయడానికి సార్ ఫైర్కి సార్ అది ఇది అని అడిగితేనే అదే పాకెట్లోకి వెళ్ళి ఒక బీడీ కట్ట బయట పడ్డది. ఆ బీడీ కట్ట బయట పడుతూనే ట్రస్ట్ మీ గైస్, మీకు అంత నవ్వు రాకపోయినా కూడా చాలా ఫన్నీ సిచ్యువేషన్ అదైతే. వాడి ఎక్స్ప్రెషన్ కానీ వాడు కానీ అసలు క్రేజీ. మీకు ఏమైనా అయిందా అరే రోజు అట్లా? మాకు ఆపరేషన్ చేసే మధ్యలో అనస్థిషియా పేషెంట్ కి పోయి పేషెంట్ లేసి అరుస్తా ఉంది ఫుల్. చేయి మొత్తం కట్టేసి ఉంటే చేయి విప్పేసుకుంది, నేను పట్టుకొని ఉన్నా కొంతసేపు. ఇంకా తర్వాత కొంతసేపు అయినాక ఇంకా మళ్ళీ పండుకుంది. చాలా అనస్థిషియా ఇచ్చిన వాళ్ళకి కాన్షియస్ ఉండదు కాబట్టి, అంటే వాళ్ళు సోయిలు ఉండరు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ అనేది కామన్. సో ఇవి కొన్ని ఫన్నీ థింగ్స్ అయింది. ఖచ్చిత, మీకు ఎలాంటి ఫన్నీ కేసెస్ వచ్చినాయి ఈరోజు? Okay, one patient came with. కెన్ యూ టెల్ ఇన్ తెలుగు? ట్రై No, from tomorrow I will try. ఓకే, ప్రామిస్ ఫర్ అవర్ ఆడియన్స్. Okay. Okay, I promise that from tomorrow I will try to speak little Telugu. ఓకే, టెల్ నౌ So వాట్ ఈస్ ద ఫన్నీ సిచ్యువేషన్? What that case was, she is pregnant 2 months and she was continuously vomiting for 1 month. As soon as she eats or smells something very odd, she'll get vomiting and she'll throw up. And the thing with what she came was, she didn't get vomit for 1 day. Because of that, she came to doctor thinking that she got miscarriage or something like that. సో గైస్, ఖచ్చితంగా ఏం చెప్పిందంటే ఇంగ్లీష్లో, ఒక ప్రెగ్నెన్సీ లేడీ వచ్చింది, తనకి 2 months ప్రెగ్నెంట్ తను. సో తనకి 2 months నుండి కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతున్నాయి. తనకి జస్ట్ నిన్న వామిటింగ్స్ అవ్వలేదంట. సో అది అవ్వలేదని చెప్పి తన భయంతో మిస్క్యారేజ్ అయిపోయిందని ఉంటుంది, అఫ్ కోర్స్ భయం ఉంటుంది. సో మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు కొంచెం ఫన్నీ అనిపించింది, దాంట్లో తప్పేం లేదు. సో ఈ ప్రెగ్నెన్సీ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇట్స్ వెరీ మ్యాండేటరీ. ఇంకా రేపటి గురించి ఇంకా వెయిట్. పొద్దున్న రావాలి, పొద్దున్న వెళ్ళాలి, 4 hours నిల్చోవాలి, అంతే నిల్చుండే. సో మాకు ఇక్కడ రొటేషన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నాకు ఈ 1 week మాత్రం నేను క్యాజువాలిటీ డిపార్ట్మెంట్, అంటే ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి కదా, యాక్సిడెంట్ కేసు, సూసైడ్ కేసు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో చిన్న పీడియాట్రిక్స్ నుండి పెద్దవాళ్ళకి, అడల్ట్స్ దాకా అన్ని కేసెస్ నాకు వస్తాయి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ కేసెస్. హరీష్కి ప్రీ ప్లాన్డ్ సర్జరీస్ ఏమన్నా ఉంటాయి కనుక అట్లాంటివి వస్తాయి. కార్తికకి నార్మల్ కన్సల్టెంట్ ఫిజిషియన్, MD ఫిజిషియన్. కరిస్తకి ఆబ్స్టెట్రిక్, ప్రెగ్నెన్సీ
లేదా ఏదన్నా జెనిటల్ ఆర్గన్స్ అట్లాంటి డిపార్ట్మెంట్ తనకి. మా 1 వీక్ ఈ 1 వీక్ డ్యూరేషన్ తర్వాత సో నాకు సర్జరీ వస్తుంది, మళ్ళీ కర్షితకి క్యాజువాలిటీ వస్తుంది, సుమిత్కి క్యాజువాలిటీ వస్తుంది, కార్తికకి మేబీ సర్జరీ వస్తుంది, చెప్పలేం. అది అంతే, వాళ్ళు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అని. సో ఈ కోర్స్ మాకు ఈ పోస్టింగ్ అనేది 1 మంత్ డ్యూరేషన్. సో వీ కెన్ కంటిన్యూ, మా ఇష్టం. మాకు వెకేషన్ సెప్టెంబర్ దాకా ఉంది, అంటే ఇండియాలో ఉన్నాం, మేము రష్యాలో కదా. వెకేషన్ సెప్టెంబర్ దాకా ఉంది. ఈ 3 months వరకు మేము చేయవచ్చు మాకు హాస్పిటల్ నుండి. కానీ మాకు ఫార్మ్స్ అయితే 1 month కానీ ఇచ్చారు, కానీ హాస్పిటల్లో మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు 3 months వరకు ఉండి నేర్చుకోవచ్చు అని. సో చూద్దాం, మేము 1 month చేస్తామో 3 months చేస్తామో, నీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. స్టే ట్యూన్ ఫర్ సమ్ మోర్ మెడ్ టాక్స్. సీ యూ గైస్. సో ఎండ్లో మీకు ఒకటి చెప్పాలి గైస్, ఇన్ని రోజులు వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయినాయి, సారీ ఫర్ దాట్ డిలే. సో ఎందుకంటే మాకు సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే, వీళ్ళకి థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే, అందుకే కొంచెం స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేసినాం పాస్ అవ్వాలంటే. సో అందుకే లేట్ అయినాం. సో ఇంటర్న్షిప్ అయితే మీకు పక్కా డైలీ అప్డేట్ ఉంటుంది, నేను ఏమేమి చేస్తున్నానో, ఏమేమి కేస్ డీల్ చేస్తున్నామో. సో ఈ పోస్టింగ్స్ అయితే మీకు అప్డేట్ ఉంటుంది, రోజు మేము ఏమేమి కేస్ డీల్ చేస్తున్నామో. గైస్ Like, Share, subscribe. follow for more content guys. See you, bye bye.